హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మనం ఈ ఛానల్ అని లాంగ్ వీడియో అనేది వచ్చింది కదా! ఈ వీడియో అనేది శివరాత్రి రోజు చిన్న మినీ బ్లాగ్ అండి షూట్ చేశాను. ఇక్కడైతే మేము గుడికి వెళ్తానికి 10:00 అయిపోయింది. మా పిల్లలకి రెడీ చేస్తానికి నా పని సరిపడింది. వాళ్ళకి చిన్న క్లిప్ పెట్టినా వాళ్ళ హెయిర్ అనేది కంట్లో పడిపోతుంది. లేదు అనుకుంటే వాళ్ళకి అల్లాలి అనుకుంటే అస్సలు వాళ్ళు సరిగ్గా ఉంచడం లేదు అల్లడానికి కూడా. అంటే అటువైపు, ఇటువైపు వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి జడ వేస్తానికి నాకైతే 1 అవర్ పట్టేస్తుంది. వాళ్ళకి జడ వేసి వాళ్ళకి బొట్టు పెడతానికి. వాళ్ళు సరిగ్గా ఉంచరు కదా! అలాంటిది ఇంకిద్దరు పిల్లలకనేది రెడీ చేయాలంటే మన పని అయిపోతుంది. వాళ్ళకి రెడీ చేసి మేము టెంపుల్‌కొచ్చేసరికి 10:00 అయింది. ఇంట్లో కూడా ఫుడ్ అనేది మొత్తం ప్రిపేర్ చేసుకొనే వచ్చాము. గుడికి వెళ్ళే టైంకి చాలా క్రౌడ్‌గా అయితే ఉంది. అంటే చాలా ఫుల్లుగా ఉంది బిజీగా. శివరాత్రి రోజు కదా! మా విలేజ్‌లో టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్. దేవతలు కట్టిందని నమ్ముతూ ఉంటారు. ఇంకా మా తమ్ముడికైతే లైన్‌లో పెట్టేసి మేమైతే సైడ్‌కనేది ఉన్నాము. కరెక్ట్‌గా మేము వెళ్ళే టైంకయితే మేము లోపలికి పిల్లలు పట్టుకొని వెళ్ళాము. ఇంకిక్కడైతే కొంచెం మార్పులనేది చేశారండి. చాలా నచ్చింది. లోపలనేది దీపాలు, ఇంకా అగరవత్తులు ఏమి కూడా అక్కడ వెలిగించకూడదు అని అన్నారు. నిజంగానేని చిన్న పిల్లలున్నా, ముసలివాళ్ళున్నా ఆ దీపాలకనేది చీరలు తగిలిపోవడం, ఆ పొగలకు మొత్తం కూడా ముక్కుల్లోకి వెళ్ళిపోయి చాలా డేంజర్‌గా అయిపోయి దగ్గు, కంటి నుండి వాటర్ అన్నీ పిల్లలకి కారిపోతూ ఉంటుంది. దగ్గు కూడా వచ్చేస్తుంటుంది కదా! ఇక్కడైతే శివరాత్రి రోజైతే శివాలయంలోని భజన అనేది పెట్టారు. అక్కడ ఉండే వాళ్ళకి కొంచెం చాయ్ అనేది చేసి వేస్తున్నారు. ఇక్కడ పులిహోర ఉంది కదా! వాళ్ళు కూడా బ్రాహ్మిన్సేని. ఇంకా చిన్న పిల్లలకి ఎక్కువగా ఆకలికి ఉండలేరు కదా! వాళ్ళ కోసం కూడా మనం తీసుకుని ప్రసాదంలాగా ప్యాకెట్ రూ. 10 ఇంక రూ. 20 అనుకుంటా. అది తీసుకొని వెళ్ళి మనం అక్కడ తినవలసిన వాళ్ళు అక్కడ తింటున్నారు. కొందరైతే సెంటిమెంట్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు బయట ఏమి కొనుక్కొని తినరు. ఇంటికెళ్ళేసి మళ్ళీ వాళ్ళు వండుకున్నదేని మళ్ళా ఆకులో వేసుకొని ఉపవాసం అనేది చెల్లిస్తారు. చాలామంది వారు అయితే ఈరోజు మొత్తం కూడా ఉపవాసం ఉంటూ నైట్ అనేది జాగారం ఉంటారు. లేదు అనుకుంటే నైట్ టైమ్ అనేది చొక్కనేది చూసి భోజనం చేసి పడుకోబడిపోతారు. లేకుంటే మధ్యాహ్నం అనేది భోజనం చేసేస్తారు. మనము ఉపవాసం ఉంటే మాత్రము ఏమీ తినకూడదు. తినకుండా పడుకోకుండా ఉండాలి. ఏమి తినకపోతే మాత్రం పడుకోకూడదండి. చాలా తప్పు. ఏమైనా తినేస్తే మాత్రం మనం పడుకోవచ్చు. ఇక్కడైతే చెరువనేది ఉంటుంది. గుడికి అనేది మధ్యలో చెరువు అటువైపనేది శ్మశానం అనేది ఉంటుంది. ఇక్కడ అంటే ఒకే దగ్గరైతే అన్నీ దేవుళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయండి. ముందు వెళ్ళగా వచ్చే వెంటనే రావి చెట్టు, తరువాత వినాయకుడు, ఇంకా ఆంజనేయ స్వామి, ఇంకా రామాలయము. అటువైపెళ్తే నాగదేవత గుడి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మా పాప అయితే అక్కడేమో కొబ్బరికాయ అనేది మేము కొంచెము ఇచ్చేసాం కదా! తొక్కనేది ఉంటే తీస్తుంది. మా చిన్న పాపకనేది ఎత్తుకున్నారు. ఇక్కడ కొంచెం కొబ్బరికాయ కొంచెం నేతగా ఉంది కదా! అని అయితే మా పిల్లలకనేది ఇచ్చాము. నార్మల్‌గా అయితే శివాలయంకి వెళ్ళేటప్పుడు ఏ టెంకాయ గాని, ఏం గాని ఇంటికి తీసుకొని వెళ్ళకూడదని అంటారు. ఇప్పుడు మేము నందీశ్వరి దగ్గర పెట్టేస్తాము. లేదంటే అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ముక్కలు చేసి ఇచ్చేస్తాము. ఎవరు అడిగినా ఇచ్చేయవచ్చు. ఇంకా మనకు పూజారి ఇచ్చేటప్పుడు మాత్రం వద్దు అనకూడదు. తీసుకొని మనం నందీశ్వరి దగ్గర పెట్టేవాలి. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి, ఇంక నాగదేవత అనే విగ్రహం అనేది ఉంటుంది. ఇంకా అక్కడ గుడి ఉంది కదా! స్టార్టింగ్‌లో వినాయకుడి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా సరస్వతీదేవి విగ్రహాలు కూడా అటువైపు, ఇటువైపు అనేది పెట్టుంటారు. ఇటువైపు వచ్చే టైంకయితే ఆంజనేయుడి గుడి అనేది ఉంటుంది. అలాగే మన ఛానల్‌లోన మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోయండి. అలాగే టెంపుల్ నుండి రాగానే భోజనం చేసి అయితే పడుకోబడిపోయామండి. మా పిల్లలు పడుకునే టైంకి. ఇక్కడైతే ఈవినింగ్ టైమ్ అప్పుడు వీళ్ళు డాన్సులు చూడండి మొబైల్‌లోననేది సాంగ్ వేస్తే అక్కడ మా అక్క అనేది మొబైల్ అనేది పట్టుకుంటుంది. వీళ్ళు డాన్సులు మాత్రం మామూలుగా లేవు. అస్సలు తనకివ్వడం లేదు మొబైల్ కూడా. అంటే వాళ్ళే తీసుకుందామా, తీసుకొని డాన్స్ వేస్తామంటుంది. తన చెయ్యిలో అసలు మొబైల్ అనేది కరెక్ట్‌గా ఉంచడం లేదు. ఆ మొబైల్ తీసేసి కింద పడేస్తుంది ఒక్కోసారి. దాన్నయితే నేను ఇప్పటికి చాలా సార్లయితే రిపేర్ అనేది చేశాను. వీళ్ళిక్కడ ఈవినింగ్ టైమ్ అప్పుడు ఆడేసి తర్వాత బయటికనేది వెళ్ళిపోయారు. కొంచెం సేపు పడుకొని లెగిసిన తర్వాత ఇలా నైట్ టైమ్ కూడా ఇప్పుడు మంచనేది తగ్గింది కాబట్టి నైట్ టైమ్ కూడా బయటే వీళ్ళు ఎక్కువగా ఆడడానికయితే చూస్తూ ఉంటారు. ఈ వీడియోని అసలు